श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। पार्वती परमेश्वर अनुग्रहంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువు గారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే, మీరు 8వ ఇంట కుజుడు ప్రవేశించడం వల్ల అనుకున్న పనులు, మీరు వేసేటువంటి అంచనాలు అన్నీ ఖచ్చితంగా క్లియర్గా ఉంటాయి. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే క్లియర్గా చెప్తారు. ఎదుటివారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నా నాకు అవసరం లేదు, ఎదుటివాడు ఎలా రియాక్షన్ అయినా నాకు సంబంధం లేదు, నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అది కొండ బద్దలు కొట్టినట్టు చెప్తానని చెప్పి ఆ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా అతనికి వివరిస్తారు. అది తప్ప ఒప్ప అది తర్వాత సంగతి ఆలోచిద్దాం అనేటువంటి ముక్కుసూడితనాన్ని మకర రాశి వారు ఏర్పరచుకుంటుంటారు. ఇక విద్యార్థులకి జ్ఞాపశక్తి పెరుగుతుంది. కానీ ఇతర రంగాల్లో మీరు మీ యొక్క ప్రదర్శన దాగిద్దామనుకుంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కేవలము విద్యకు సంబంధించి వరకు కూడా మకర రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డుకాలంగా ఉంది, జనాల్లో ఆదరణ తగ్గుతుంది. వీడి వల్ల ఏమీ కాదు
అని మిమ్మల్ని తీసిపుచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సంగీత సాహిత్య కళ సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. మీకు అవకాశం వస్తుంది, మేము ఇస్తాము, మాకు ఇంత కట్టండి, మీకు జాయిన్ చేయాలంటే మేము తీసుకుంటాము అని చెప్తూ ఉంటారు. దాన్ని తీసుకున్నా కూడా మీకు అవకాశాలు చూపించకపోగా మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. మకర రాశి వారికి ఆర్థిక విషయంలో అద్భుతంగా ఉందని చెప్పచ్చు. 8వ ఇంట కుజుడు ప్రవేశించడం, అందులో గ్రహ సంచారంలో బుధుడు స్వక్షిత వ్యవస్థలోకి రావడం వల్ల ఆలోచన కానీ ధనం పరంగా కూడా కలిసి వస్తుంది. ఏదైతే అప్పులు మీరు చేశారో ఆ అప్పులు తీర్చడానికి సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది డిసెంబర్ 10వ తారీఖు నుంచి 23 మధ్యలో మీరు సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. వ్యాపార పరంగా మీరు ప్రత్యక్షంగా చేయండి, అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఏదన్నా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే డిసెంబర్ నెల 7వ తారీఖు నుంచి కూడా 19వ తారీఖు వరకు అద్భుతంగా మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. మకర రాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధిత వ్యవస్థలు కానీ మీరు ఏర్పరచుకోవాలి అనుకుంటే ఈ నెల అంత లాభదాయకంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో భూమికి కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టకండి. వ్యాపారం చేసేటువంటి వారు మెడికల్కి సంబంధించి కానీ లేదా పూలకు సంబంధించి వ్యవస్థలో కానీ, అదేవిధంగా ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించిన వ్యవస్థ కానీ, వుడ్ వర్క్ సంబంధించి కానీ ఈ 4 కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి ఆకస్మికంగా లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ నెలలో మీకు చేరుతుంది. ఆనందదాయకంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో మీకు పెద్దపీట వేస్తారు. పగ్గాలన్నీ మీకే ఇచ్చి మీరు నడిపించబోయే కార్యక్రమం అని చెప్పి మీకు ఒక పెద్దపీట వేస్తూ ఉంటారు. అంతేకాకుండా మకర రాశిలో వారికి అనుకున్నటువంటి విధంగా ధనం రావడం, ఆ ధనాన్ని ఎక్కడి వరకు వాడుకోవడం, దేని మీద పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఒక పూర్తి అవగాహన అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారు విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మకర రాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదాలు అనేటువంటివి చాలా తక్కువ వరకే ఉన్నాయి. కానీ కాలు వేలుకు సంబంధించి వంకర్లు పోవడము, కాలు వేలు దగ్గర ఉన్నటువంటి ఎముకలు పక్కకి జరగడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విషసర్పాలు పొంచి ఉన్నాయి. మీరు పొలంలో కానీ లేదా మీ గార్డెన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా 1-2 సార్లు అన్నీ కూడా క్లీన్ అబ్జర్వేషన్తో ఉండండి. పురుగు పుట్ర వల్ల మీ శరీరంలో దద్దుర్లు ఏర్పడడం, స్కిన్కి సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం గడ్డుకాలంగా ఉంది. ఈ నెలలో శుభవార్త వినేటువంటి అవకాశం లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. కావున మకర రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అనుకూల వాతావరణంగా చెప్పచ్చు. అది కూడా డిసెంబర్ నెల 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29 వరకు కూడా వివాహానికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా ఉంది. ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ మీరు చేపట్టేటువంటి వ్యాపారాల్లో కానీ అద్భుతమైన ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం, కుదిరితే ఒక 7 లేకపోతే 11 బిల్వాలు స్వామివారి ఎదుట కూర్చుని బిల్వాస్తకం పఠించి ఆ బిల్వారి స్వామివారి ఎదుట పెట్టి నమస్కారం చేసుకుని నందీశ్వరుడు యొక్క చెవులో మీ కోరిక చెప్పుకోండి. సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలంతా కూడా కేవలం భస్మధారణ మాత్రమే మకర రాశి వారు చేసుకోవాలి. దీనివల్ల పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది.